నమ్మకం. ఇది ఆశీర్వాదం కూడా కావచ్చు, శిక్ష కూడా కావచ్చు. ఎందుకంటే తలుపులు తెరవడానికి ఉపయోగించే తాళం చెవి తప్పు చేతిలో పడితే అదే తాళం చెవి జీవితాన్ని ఖాళీ చేస్తుంది. ప్రపంచంలో శత్రువు ఎప్పుడు దూరంగా ఉండడు, కానీ నమ్మకం సంపాదించిన వ్యక్తి చాలా దగ్గరగా ఉంటాడు. అక్కడే ప్రమాదం మొదలవుతుంది. ఒక కథ. ఒక వ్యక్తి స్నేహం పేరుతో దగ్గరయ్యాడు. బాధలు విన్నాడు, బలహీనతలు తెలుసుకున్నాడు, నిజాయితీకి ముసుగు వేసుకున్నాడు. అవకాశం వచ్చింది. ఆ క్షణంలో ముఖం మార్చాడు. ఆ రోజు కోల్పోయింది డబ్బు కాదు, పదవి కాదు, మనిషిపై నమ్మకం. తెలియని వ్యక్తి మోసం చేస్తే జాగ్రత్తగా ఉండాల్సింది అని అనిపిస్తుంది, కానీ నమ్మకం సంపాదించిన వ్యక్తి మోసం చేస్తే జీవితంపై అనుమానం మొదలవుతుంది. అందుకే ఒక నిజం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ ఒకే స్థాయి నమ్మకం ఇవ్వడం బుద్ధిమంతుల లక్షణం కాదు. కొంతమంది మాటలతో మాయ చేస్తారు, కొంతమంది సానుభూతితో వలవేస్తారు, కొంతమంది స్నేహాన్ని వ్యాపారంగా మార్చుకుంటారు. వాళ్ళ లక్ష్యం మంచితనం కాదు, అవకాశం. నమ్మకం అంటే త్వరగా నమ్మడం కాదు, ప్రతి రహస్యాన్ని అప్పగించడం కాదు. నమ్మకం అంటే కాలంతో నిరూపించబడేది, పరిస్థితుల్లో పరీక్షించబడేది, ప్రవర్తనతో తేలేది. ఒక్కసారి మోసం చేసిన వ్యక్తి మళ్ళీ మారుతాడని అనుకోవడం భ్రమ. అవకాశం దొరికితే మళ్ళీ అదే పని జరుగుతుంది. క్షమించడం గొప్పదే, కానీ మళ్ళీ అదే స్థాయి నమ్మకం ఇవ్వడం అజ్ఞానం. ప్రపంచం మంచితనాన్ని గౌరవించదు, మంచితనాన్ని ఉపయోగించుకుంటుంది. అందుకే నిజాయితీ ఉండాలి కానీ అమాయకత్వం కాదు, దయ ఉండాలి కానీ బలహీనత కాదు. జీవితంలో చివరి వరకు ఉండేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళను గుర్తించడానికి కాలం అవసరం, కొన్ని మోసాలు అవసరం, కొన్ని గాయాలు కూడా అవసరమే. ఆ గాయాలే బుద్ధిని ఇస్తాయి. నమ్మకం ఇవ్వాలి కానీ హద్దులతో, స్నేహం చేయాలి కానీ కళ్ళు తెరిచి, మంచివాడిలా ఉండాలి కానీ ఉపయోగపడే బలహీనుడిగా కాదు. నమ్మకం జాగ్రత్తగా ఇచ్చిన రోజే జీవితం సురక్షితంగా మారుతుంది.